నా పని అయిపోయింది నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు నా పని అయిపోయింది అని అంటావో అప్పుడు దేవుడు అనే మాట ఏంటి తెలుసా? జ్ఞాపకం పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏ రోజైతే నువ్వు నీ జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసి నా పని అయిపోయింది అని నువ్వు అంటావో అప్పుడే నా ప్రభు అంటాడు, కాబట్టి ఇప్పుడు నా పని ప్రారంభమైంది. హిజ్కియా జీవితంలో ఎప్పుడైతే ప్రభు నా పని అయిపోయింది అన్నాడో దేవుడు అంటున్నాడు, అయితే నా పని ప్రారంభమైంది. హిజ్కియా బాగు చేస్తా, కానీ జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నా మందిరంలో కనిపించాలి, నా మందిరంలో నన్ను ఆరాధించాలి. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన, బాగు చేసిన, దీవించిన, హెచ్చించిన, ఘనపరిచిన, గొప్ప చేసిన దానికి కారణం తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తావని, ఆయన ఘనపరుస్తావని, ఆయన మహింపరుస్తావు.